ఘనమైన యేసు ప్రభుల వారి నామములో మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా మన వద్దకు వచ్చువారి ఎదుట ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాము, ఏమని మాట్లాడుతున్నాము అనే ఆ వివేక్షణతో మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, లోకరక్షకుడా, నిజమైన దేవా, నా తండ్రి, నీ కనికరమును బట్టి మీరు మీ వద్దకు వచ్చిన వారికి నోరు తెరిచి ధన్యతలను గూర్చి బోధించారయ్యా. మా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉన్నారు. వారి ఎదుట మేము నోరు తెరిచి ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నామయ్యా. దయచేసి నన్ను కనికరించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కనికరించి మా వద్దకు వచ్చినటువంటి బిడ్డలతో మేము నోరు తెరిచినప్పుడు ధన్యతలు చెప్పటానికి, శ్రేష్టమైనటువంటి నీ వాక్కులు బోధించుటకు, నీ సూక్తులు చెప్పుటకు దేవా మాకు నేర్పించండి. ఎన్నో పర్యాయాలు మా దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలకు చెడును చెప్పి వారి హృదయాలలో చెడును నింపి పంపుతున్నామయ్యా. వారి ఆలోచనలలో ద్వేషమును నింపి పంపుతున్నామయ్యా. వారి తలంపులలో కల్మషాన్ని నింపి పంపుతున్నామయ్యా. ఆ రీతిగా కాకుండా ప్రభా, మా నోరు తెరచినప్పుడు మా మాటలు వింటున్న బిడ్డలలో పరిశుద్ధతని, నీతిని, నాయన మంచి ప్రేమను నింపే మాటలు మాట్లాడుటకు కృపదయ చేయి తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమెన్. జనవరి మాసం 11వ తారీఖు 2021 సంవత్సరం, సోమవారం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 47వ వచనం. వారు దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటికి అబారీము కొండలో దిగిరి అని వాక్యంలో చదువుకుంటున్నాం. ఈ అబారీము కొండ గురించి 4 ప్రసంగాలు ఇదివరకే చేశాను. అబారీము అనుమాటకు ఆవలి కొండ అని అర్థం. ఈ రోజు నుండి ఈవలి కొండ, యువతల ప్రక్కనున్న కొండ గురించి మనము ధ్యానిస్తాం. ఈ అబారీము కొండ గురించి ఈరోజు నేను బోధించే వాక్యం 5వ ప్రసంగం. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్క వర్తమానము చాలా విలువైన వర్తమానాలు, మీరెప్పుడు కూడా వినని సమాచారాలు, తెలిసిన వాక్యాలే కానీ అందులో ఉన్న సత్యాలు మనము ఎరగకపోతేమి. దయచేసి ఆ వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను అని వాక్యంలో చెప్పబడింది. ఆయన 9 ధన్యతలను గురించి ఆయన బోధిస్తూ వచ్చాడు. ప్రియులారా, వాక్యంలో చదువుకున్న రీతిగా కొండ ఎక్కి ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా అని ఉంది. ప్రియులారా, దైవ సేవకులైనటువంటి వారికి నా 2 చేతులెత్తి నమస్కరిస్తూ నా శిరస్సు వంచి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మనము జన సమూహములను చూసినప్పుడు ఏ రీతిగా మనము స్పందిస్తూ ఉన్నాం. ఒక దేశ నాయకుడు జనమును చూస్తే ఆ జనముతో ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటాడు. తన మేనిఫెస్టోను గురించి చెప్తూ ఉంటాడు. మీకు ఇల్లు ఇస్తాను, మీకు భూములు ఇస్తాను,
మీకు ఆ, ఏవో ఇస్తానని ప్రగల్భాలు చెప్తూ ఉంటాడు. తను నాయకత్వం లేకొచ్చిన తరువాత తాను ఏం చేస్తాడో ఏం చేయడో మనకు తెలియదు. ప్రియులారా, గమనించాలి. ఒక రెబలిస్ట్, తిరుగుబాటుదారుడు సమూహమును చూస్తే, జనసమూహాన్ని చూస్తే ప్రజలలో తిరుగుబాటుతనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ విన్న ప్రతివాడు తిరుగుబాటుదారుడుగా మారేటట్లు చేస్తాడు. ఆ రీతిగా హిట్లర్ చేశాడు. ఆ రీతిగా నాస్తికులు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ప్రస్తుత దినాలలో మతాలను గూర్చి రెచ్చగొట్టి ప్రజలను ఈ దేశంలో ఒక మతమే ఉండాలి అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఎంతోమంది ఐక్యంగా ఉన్నటువంటి బిడ్డలలో చీలికలు తెస్తూ ఉన్నారు. అయితే ఒక కాపరిగా, ఒక సేవకుడుగా, ఒక బోధకుడుగా, ఒక విశ్వాసిగా జనసమూహమును చూసినప్పుడు నీవు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించాలి. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా అంటే ఒక ఎత్తైన స్థలంలో కూర్చున్నాడు. ప్రియులారా, దాని అర్థం జనసమూహాన్ని చూసినప్పుడు మనకు ఒక ఎత్తైన అనుభవం ఉండాలి. నన్ను గమనించాలి. ఎత్తైన అనుభవం అంటే నీవొక పరిశుద్ధుడవుగానో, ఒక ప్రార్థనాపరుడివిగానో, లేక ప్రేమ కలిగిన వాడివిగానో, క్షమాగుణం కలిగిన వాడివిగానో, నీతిమంతుడవో ఒక ఎత్తైన అనుభవంలో నీవు కూర్చోవాలి. ఆ రీతిగా కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అని అంటే దాని అర్థం నీలో ఉన్న ఔన్నత్యమును బట్టి ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నీలో ఆ గొప్పతనం ఏదో ఉండాలి. అప్పుడే ప్రజలు నీ యొద్దకు వస్తారు. చాలామంది సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నా వారి ముందు 10 మంది, 20 మంది, 30 మంది ఈ రీతిగా ఉంటున్నారు. అందులో కూడా చీలికలు ఉన్నాయి. ప్రియులారా, ఏం కారణం అని అడిగితే ప్రభుల వారు జనసమూహమును చూసి కొండ ఎక్కి అంటే ఆ ఎత్తైన అనుభవాలు లేవు కాబట్టి. ప్రియులారా, నేను ముఖస్థుతి కొరకు కాక ప్రస్తుత దినాలలో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను చెప్పు విషయాలు. ఈ రోజున కొంతమంది బిడ్డల్ని, దైవ సేవకుల్ని చూస్తే వారి సంఘాలు పూర్తిగా నింపబడిపోతూ ఉన్నాయి. జనసమూహం అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు. వాక్యం చెప్పబడిన రీతిగా ఎందుకు వెళుతున్నారు? హోసన్న పరిచర్యలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రము, కర్ణాటక, ప్రియులారా, చాలా ప్రాంతాలలో ఆ పరిచర్య విస్తరిస్తూ ఉంది. ఆ దైవ సేవకులలో ఉన్న ప్రత్యేకత ప్రార్థన. ప్రియులారా, రెండవది ఉదారత. ధారాళముగా దేవుని కొరకు వారి సొమ్మును ఖర్చు చేస్తూ ఉంటారు. వారెవరు కూడా స్వార్థపరులు కానే కాదు. దేవుడు ఆ ఉన్నతమైన స్థితి వారిలో చూసి వారి దగ్గరికి, ఆ ఎత్తైన అనుభవం వారి దగ్గర ఉంది కాబట్టి అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు. బెంగళూరు పట్టణంలో నేను ఒక దైవజనుని ఎరుగుదును. ప్రియులరా, అమానా చర్చ్ వ్యవస్థాపకులు. ప్రియులరా, ఆ భార్యాభర్తలిద్దరూ కూడా నిస్వార్థపరులు, స్వార్థం లేదు. దేవుని పరిచర్య విషయంలో చిల్లి గవ వారు ఆశించరు. వారి నిస్వార్థత, వారి ప్రేమ, తమ కళ్ళ ముందే వీరు తప్పు చేశారు, వీళ్ళు అన్యాయము చేశారు అని తెలిసి కూడా వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించే ఆ తత్వం వారిలో ఉంది. ఆ ఎత్తైన అనుభవంలో వారు ఉన్నారు.
ఈ రోజున బెంగళూరు పట్టణంలో చాలా గొప్పగా అభివృద్ధి పొందుతున్నటువంటి తెలుగు సంఘం అమానా సంఘం. ఆ పట్టణంలోనే చాలామంది 30 ఏండ్ల నుండి 40 ఏండ్ల నుండి సేవ చేసే సేవకులు ఉన్నారు. 100 మంది 50 మంది అలాగ విశ్వాసులు ఉన్నారు. ప్రియులారా, హైదరాబాదు పట్టణంలో నేను ఎరుగుదును దైవజనులు, ప్రియులారా, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకులు జర్మియా గారు, బిడ్డ చిన్నవారు, జ్యోతమ్మ గారు, ఆ భార్య భర్తలను నేను చూశాను. వారి అన్యోన్యత, వారి ప్రార్థన జీవితం ప్రియులారా గమనించాలి. అంతేకాకుండా వారి నిస్వార్థమైనటువంటి సేవ, వారికి వచ్చే ప్రతి పైసా కూడా దేవుని పరిచర్యకు, ఎంతోమంది పేదలకి, ఎంతోమంది చదువుకునే బిడ్డలకు, ఎంతోమంది రుణాలతో ఉన్నటువంటి వారి విశ్వాసుల రుణాలు తీర్చడం, ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన అనుభవం. ప్రియులారా గమనించాలి. ఆ రీతిగా ఏ ఆస్తి పాస్తుల విషయంలో వారు ఏమాత్రము ఆశించకుండా ఈ ఉన్నతమైన స్థలములో వాళ్ళు కూర్చున్నారు. అందుకే జనం వారి దగ్గరికి వస్తున్నారని చెప్పగలను. ప్రియులారా, దేవుని బిడ్డలు, దైవ సేవకులు భక్త సింగ్ గారు ప్రార్థన, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాసయ్య గారు, ఓ గొప్ప ప్రార్థన. దైవ జనాంగమ, ఈ రీతిగా చాలామంది భక్తులు ఆ ప్రార్థనల ద్వారా ఆ ఎత్తైన అనుభవంలో వారు కూర్చున్న కారణాన జనము వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ప్రభుల వారు తన దగ్గరికి వచ్చిన వారికి నోరు తెరిచి 9 ధన్యతలను చెప్పాడు. ఆయన నోరు తెరిచినప్పుడు ప్రజలు ఎలాగ ధన్యులవుతారు అనే విషయాన్ని చెప్పాడు. ఈ రోజున మన దగ్గరికి వచ్చిన వారికి వారు ధన్యులవ్వాలి, కానీ ధన్యహీనులు కాకూడదు, దరిద్రులు కాకూడదు, భక్తిహీనులు కాకూడదు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఈవతలి కొండ అనే ఆ అనుభవం మీరు గమనించాలి. మీరు ఆవలి కొండ వైపు ఉన్నారా, ఈవలి కొండ వైపు ఉన్నారా? మీ ఎదుట నోరు తెరిచి బోధించే బిడ్డల ద్వారా ధన్యత పొందుకుంటున్నారా? మీ కుటుంబాలు ధన్యమయ్యాయా? మీ జీవితాలు ధన్యమయ్యాయా? మీరు మారుమనసు పొందారా? మీరు రక్షించబడ్డారా? మీరు పరిశుద్ధాత్మ పొంది ఆత్మదేవుణ్ణి కలిగిన ధన్యత మీకుందా? అది లేకపోతే దయచేసి మార్పు చెందండి. దేవుడు మీకు సహాయము చేయనుగాక. ఆమెన్.